చెడు మార్గములలో పోతున్నటువంటి నేటి తరమా ఒకసారి ఆలోచించండి. చెడు మార్గములో కొట్టుకుపోతున్నటువంటి జనాంగమా ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యము చెబుతూ ఉన్నది, మీరు పరిశుద్ధుడైన నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుడను మీరు అనుగ్రహించమని కోరుకున్నారు. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. కాబట్టి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని దేవుని వాక్యము చేత ప్రజలను మిమ్మలను హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు సిలువ వేసినటువంటి ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. కాబట్టి మీరు దేవుని మారు మనస్సుకు తగినటువంటి ఫలాలను ఫలించాల్సిందిగా వాక్యాన్ని బట్టి నడవవలసినదిగా సంఘమునకు హెచ్చరిస్తున్నటువంటి మాట. మారు మనస్సు పొందుడి, రక్షణ పొందుడి, బాప్తిస్మము పొందుడి, దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించాలని చెప్తున్నటువంటి వాక్యపు మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలకించండి. మీ మార్గాలను సరిచేసుకోండి. మీ మార్గాలను దేవునికి అప్పగించండి. దేవుడు మిమ్మలను పరిశుద్ధ పరచి దీవించునుగాక.